ఈ రోజే అతి పెద్ద పౌర్ణమి. అలానే కాకుండా మనకు హనుమాన్ జయంతి కాబట్టి చాలా అద్భుతమైన రోజండి. ఈ రోజున మీరు మర్చిపోకుండా ఉప్పుతో ఇలా చేస్తే చాలు, మీ జీవితం మారిపోతుంది, మీ సుడి తిరుగుతుంది, మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. అలానే కాకుండా ఏంటంటే మీ అప్పులు కూడా తీరిపోతాయి, ఆర్థికంగా కూడా మీకు బాగా కలిసి వస్తుంది, ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పొచ్చు. కాబట్టి ఉప్పు పరిహారం అనేది ఖచ్చితంగా చేసుకోండి. అయితే నార్మల్గా గల్లులుప్పు గురించి మనందరికీ తెలిసిందే కదా, చాలా పవర్ని కలిగి ఉంటుందన్నమాట. పౌర్ణమి రోజున ఎవరైతే ఉప్పుతో ఈ పరిహారం చేసుకుంటారో అలాంటి వాళ్ళ యొక్క జీవితం మారిపోతుందని కూడా మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది. అందుకే ఉప్పు పరిహారం ఖచ్చితంగా ఈ విధంగా ఆచరించి మీకుండే అప్పు తీర్చుకోండి, మీ ఇంటి పరంగా ఉండే కష్టాలను, కన్నీళ్లను, బాధలను దూరం చేసుకోండి. ఈ రోజున ఎలాంటి నియమాలను ఆచరించాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. ఇక అలానే కాకుండా ఈరోజు పౌర్ణమి కదా, అయితే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టకరమైన పౌర్ణమి, అమ్మవారికి ఎంతో అంకితం చేయబడే పౌర్ణమి కాబట్టి ఈరోజు ఖచ్చితంగా ఒక 10 రూపాయలు పెట్టి ఒక ఉప్పు ప్యాకెట్ని కొని ఇంటికి తెచ్చుకోండి. అలా ఉప్పు ప్యాకెట్ని తెచ్చుకున్న తర్వాత ఇదే ఉప్పుతో పరిహారం అనేది చెయ్యండి. అయితే ఈరోజు లక్ష్మీదేవి భూమిపైనే సంచరిస్తూ ఉంటుందన్నమాట, భక్తులకు దర్శనం ఇస్తూ ఉంటుంది. ఆ తల్లికి ఇష్టమైన పరిహారం చేసినా, ఆ తల్లికి నచ్చిన పరిహారం చేసుకున్నా తప్పనిసరిగా ఫలితాలు కూడా వస్తాయన్నమాట. అందుకే పౌర్ణమి రోజు నల్లటి వస్త్రాలు ధరించకూడదు, అలానే కాకుండా బ్లూ కలర్లో ఉండే బట్టలు కూడా ధరించకూడదు. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక, ఈ రోజున ఇంట్లో నాన్ వెజ్ వండి తినకూడదు, గోర్లు కత్తిరించడం కానీ, జుట్టు కత్తిరించడం కానీ ఈ పనులు కూడా చేయకండి. ఇక తర్వాత ఏంటంటే ముఖ్యంగా మీరు ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత ఇంట్లో ఈరోజు ఉదయం కుదరకపోతే సాయంత్రమైనా సరేనండి ఉప్పు దీపం పెట్టండి. అంటే ఐశ్వర్య దీపం అంటాం కదా, ఆ దీపం కూడా పెట్టవచ్చు అనమాట. పౌర్ణమి రోజున ఉప్పు దీపం పెడితే చాలా మంచిదండి, చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఎందుకంటే మనం కోరుకున్న కోరిక తీరుతుంది, మనం కుబేరులాగా మారుతాం, అలానే కాకుండా మనకు మంచి కూడా జరుగుతుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి విధంగా చేసుకోండి. ఆ తర్వాత ఇంట్లో పనులన్నీ కూడా అయిపోయిన తర్వాత సాయంత్రం కానీ ఉదయం కానీ ఒక మట్టి పాత్ర కానీ గాజు పాత్ర కానీ తీసుకోండి. అందులో మీ చేతితో ఒక గుప్పెడంత ఉప్పు పోసి అర స్పూన్ అన్ని అచ్చం ఆవాలు పోసేసి, ఆ తర్వాత రూపాయి బిళ్ళ పెట్టి అర స్పూన్ కుంకుమ, అర స్పూన్ అంటే పసుపు పోసేసి చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకోండి. మీకు అప్పులుంటే అప్పుల గురించి చెప్పుకోండి, లేదంటే ఇంటి పరంగా ఏవైనా సరే ఇబ్బందులు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, చాలా బాధపడిపోతున్నారు, ఇబ్బంది పడిపోతున్నారు, ఏం చేయాలో అర్థం కావట్లేదు కదా, అలాంటి వాళ్ళు ఈ యొక్క బౌలు అంటే ఉప్పు అనేది చాలా పవిత్రమైనది, డబ్బు అప్పుని తీరుస్తుంది, డబ్బు పరిహారం కూడా మనకు సిద్ధిస్తుంది. ఇందులో ఉన్న మంగళకరమైన వస్తువులు, శుభకరమైన వస్తువులు, అలానే కాకుండా మనకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని కలిగించే వస్తువులు అనమాట. అందుకే లక్ష్మీదేవి కూడా చాలా ఇష్టకరమైన వస్తువులతో మనం పరిహారం చేస్తున్నాం. కాబట్టి మనం అప్పు గురించి చేస్తే మన అప్పు ఖచ్చితంగా తీరుతుంది. అప్పు తీరే మార్గాలు మనకు తెలుస్తాయి. అలానే కాకుండా ఆ తల్లి ఏదో ఒక రూపంలో ధనాన్ని మన ఇంటికి పంపిస్తుంది అనమాట, ధన ద్వారాలను తెరిపిస్తుంది, డబ్బు మన దగ్గరికి వచ్చేలాగా చేస్తుంది. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే, ఈ పరిహారం ఉదయం కానీ సాయంత్రం కానీ మీరు ఎప్పుడు చేసినా పర్వాలేదండి. ఇలా అప్పు గురించి, అనేక రకాల కష్టాల గురించి, సమస్యల గురించి, ఇబ్బందుల గురించి చెప్పుకొని ఇంట్లో ఏంటంటే పూజ గదిలో కానీ, లేదంటే మీ హాలు ఎక్కడైనా సరే కనిపించకుండా పెట్టండి. అలా రాత్రంతా కూడా పెట్టండి, కానీ దానిపైన మూతలు పెట్టడం కానీ ఇలాంటివి అయితే చేయకండి. అలా పెట్టి వదిలేసి ఇంకా తర్వాత ఏంటంటే ఉదయాన్నే మీరు లేస్తారు కదా, లేచిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి ఎక్కడైనా సరే దూరంగా ఏదైనా ఒక చెట్టు మొదట్లో పెట్టేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేస్తే సరిపోతుందన్నమాట. మంచి ఫలితం అయితే ఉంటుంది. ఇది చేసిన వారం రోజుల్లోపే ఏంటంటే మీకు ఫలితం అనేది రావటం అనేది జరుగుతుంది. అంటే కుప్పలు కుప్పలుగా డబ్బు వస్తుందని కాదండి, మన అప్పు తీరటానికి మనకు మార్గం అనేది తెలుస్తుంది. రావాల్సిన డబ్బు రావటం కానీ, అలానే కాకుండా మనం అప్పుని తీర్చుకోవటం కానీ, ఇదంతా కూడా మనం మన కళ్ళతో చూడగలుగుతామని చెప్పొచ్చు. అతీత శక్తివంతమైన పరిహారం, దీన్ని నమ్మకంతో చేస్తే ఖచ్చితంగా ఫలితం వస్తుంది. మనం ఏంటంటే ఏదో చేశామంటే చేశాములే అన్నట్టుగా చేసుకుంటే ఫలితం అయితే రాదు, ఇది గుర్తు పెట్టుకోండి. అందుకే నమ్మి చేసుకోండి, ఆ తల్లి అనుగ్రహం కలిగి ఖచ్చితంగా అప్పు తీరుతుంది, మీరే అప్పులు ఇచ్చే స్టేజ్కి వెళతారు. మెల్లిమెల్లిగా తీరుతుంది అప్పు, మెల్లిమెల్లిగా తీరి మీకు ఏంటంటే కనుక దైవానుగ్రహం కూడా కలుగుతుందన్నమాట. అంత చక్కగా పనిచేసే పరిహారం, చాలా చాలా పవర్ఫుల్ పరిహారం అని చెప్పొచ్చు. కాబట్టి దీన్ని ఏంటంటే కనుక ఆచరించుకోండి. ఇక ఆ తర్వాత ఈరోజు పౌర్ణమి ఉంది కదా, అయితే ఈ పౌర్ణమి రోజున మర్చిపోకుండా ఇంకొక పరిహారం, ఇది కూడా చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి దీన్ని కూడా ఈ విధంగా ఏంటంటే కనుక ఆచరించండి. ఇది కూడా చాలా చాలా పవర్ఫుల్ పరిహారం. మనకేంటంటే దిష్టి కొడుతూ ఉంటుంది, దిష్టి వల్ల మనం చాలా సఫర్ అవుతూ ఉంటాము, దిష్టి ఏంటంటే మనని పట్టి పీడిస్తూ ఉంటుంది కదా. అయితే అలాంటి వాళ్ళు ఏంటంటే ఉప్పు అండి, ఒక స్పూన్ అంతా గల్లులుప్పు తీసుకుంటే అర స్పూన్ ఆవాలు తీసుకోవాలన్నమాట. ఇలా ఉప్పులో ఆవాలు కలిపిన తర్వాత ఏంటంటే ఆ ఉప్పుతో ఈ విధంగా మీరు దిష్టి తీసుకుంటే చాలా మంచిదండి. ఎందుకంటే ఈ దిష్టి 4 వైపుల నుంచి కూడా మనకు దుష్ట శక్తులు అనేవి సంచరిస్తూ ఉంటాయి. అంటే
4 దిక్కుల నుంచి కూడా మన శత్రువులు కావచ్చు, మనకుండే అంటే దుష్ప్రభావాలు కావచ్చు, దుష్ట శక్తులు కావచ్చు, మనమంటే గిట్టని వారు కావచ్చు, మన మీద ప్రయోగాలు చేసి మనని ఇబ్బంది పెడుతూ ఉంటారు కదా! అలాంటి వాటన్నిటి నుంచి కూడా మీరు బయటపడాలంటే ఖచ్చితంగా ఈ పరిహారం అనేది చేయాలన్నమాట. ఇలా చేయటం వల్ల మీకు మంచి జరుగుతుంది. ఉప్పు, ఆవాలు తీసుకొని తల చుట్టూ 21 సార్లు తిప్పి ఆ తర్వాత ఏంటంటే గనక వాటిని తొక్కని ప్రదేశంలో కానీ, మురికి కాలువలో కానీ పడేస్తే మీకుండే చెడు దిష్టి, నరదిష్టి అలానే కాకుండా మీ మీద ఏదైనా చెడు ప్రయోగం జరిగితే అది కూడా తొలగిపోవటానికి అవకాశం ఉంటుందని మనకు శాస్త్రంలో చెప్పబడుతుందన్నమాట. కాబట్టి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఈ పరిహారం కూడా చేసుకోండి. ఇది కూడా మీకు తప్పకుండా సిద్ధిస్తుంది. అంటే ఈ రోజున తిదివార నక్షత్రం బాగుంది కాబట్టి దానికి తగ్గట్టుగా మీకు ఫలితం అనేది రావటం అనేది జరుగుతుందన్నమాట. అలా మీరేంటంటే ఫలితాలను పొందే అవకాశం అయితే ఉంటుంది. మనం ఏంటంటే ఉప్పు ఆవాలే కదా, దీనివల్ల ఏం జరుగుతుంది అనుకుంటాం, కానీ దానివల్ల చాలా జరుగుతాయండి. చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయన్నమాట. మనం అస్సలు కూడా ఏంటంటే కనుక ఎక్స్పెక్ట్ చేయమన్నమాట, అంత మంచి ఫలితాలు వస్తాయి. ఇది స్త్రీలు, పురుషులు, పిల్లలు ఎవరైనా చేయొచ్చు. లేదంటే ఒక స్పూన్ అంత ఉప్పు తీసుకొని అందులో 3 చిటికెళ్ళ ఆవాలు పోసేసి కూడా దిష్టి దిగదూర్చేసి దాన్ని ఏంటంటే పడేసినా మంచి జరుగుతుందన్నమాట. మంచి ఫలితం వస్తుంది. పిల్లల పరంగా, పెద్దవారి పరంగా అంతా కూడా మంచి చేకూరుతుంది. కాబట్టి ఇది కూడా ప్రయత్నించుకోండి. ఇలా ఏంటంటే దిష్టి తొలగిపోవడంతో పాటు మనం మంచి రిజల్ట్ని కూడా చూస్తామన్నమాట. ఇవి చాలా శక్తివంతమైన పరిహారాలు, చాలా చక్కగా మనకు ఉపయోగపడే పరిహారాలు కాబట్టి నమ్మకంతో చేసుకుంటే నమ్మకంగా ఫలితం అనేది మనం పొందగలుగుతాం. కాబట్టి ప్రయత్నించుకోండి. అంటే సమయం అంటే కనుక 6 దాటిపోయిన తర్వాత చేసుకుంటే చాలా మంచిదండి. ఆ సమయాలలో చేసుకుంటే ఏంటంటే తొందరగా ఫలితాలు అనేవి వస్తాయి. అలానే కాకుండా ఆ ఫలితాలను మనం మన కళ్ళతో చూడగలుగుతాం అనమాట. ఇది చేసి పడేసిన తర్వాత మీరు ఏంటంటే కాళ్ళు చేతులు శుభ్రం చేసుకోండి. పిల్లలకు కూడా ఇది చేయొచ్చు. పిల్లల పైన కూడా అండి వాళ్ళ ఎదుగుదల సరిగ్గా ఉండదు, వాళ్ళకి ఇబ్బందులు వస్తూ ఉంటాయి, బాధలు వస్తూ ఉంటాయి, ఏం చేయాలో అర్థం కాదు కదా. అలాంటి వాళ్ళు కూడా ఇది చేయడం వల్ల ఏంటంటే పిల్లల పైన ఉండే చెడు ప్రభావాలన్నీ కూడా తొలగిపోయి పిల్లల ఎదుగుదల బాగుంటుంది. పిల్లలకి ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. వాళ్ళ మీద ఉండే నరదిష్టి, చెడు దిష్టి కూడా పోవటానికి అవకాశం ఉంటుంది. ఆవాలు తంత్రపరంగా, మంత్రపరంగా, పరిహారాల పరంగా ఉపయోగపడతాయి కాబట్టి ఆవాలతో చేసుకునే పరిహారాలన్నీ కూడా పనిచేస్తాయి. కావున ఈ రోజు మంచిది ఉంది కాబట్టి ప్రయత్నించండి. ఇక ఆ తర్వాత ఇప్పుడు చెప్పే విధంగా ఈ కలబంద మొక్క పరిహారం అనేది చేయండి. కలబంద మొక్క ఉంటుందో అక్కడికి వెళ్ళండి. అక్కడికి వెళ్ళి ఒక చెంబుడు నీటిని సమర్పించండి. ఒకవేళ మీ ఇంట్లోనే కలబంద మొక్క ఉందనుకోండి, మీ ఇంట్లోనే ఏంటంటే కనుక చెంబుడు నీళ్లను పోయండి. అలా పోసేసిన తర్వాత ఆ కలబంద మొక్కను ఏంటంటే వేళ్లతో సహా పీకింటికి తెచ్చుకోండి. చిన్నది తేండి, పెద్దదేం అవసరం లేదు. పెద్దది తెచ్చుకున్నా పర్వాలేదు. పెద్ద మొక్క తెచ్చుకొని మనం ఏంటంటే చక్కగా దాన్ని క్లీన్ చేసుకొని కుంకుమతో బొట్టు పెట్టి ఆ తర్వాత దాన్ని తలకిందులుగా కూడా వేలాడదీసుకోవచ్చు. అలానే కాకుండా కొంతమంది ఏంటంటే అలా వేలాడదీసేంత వీలు ఉండదు కదా, అలాంటి వాళ్ళు ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం చేయండి. అయితే ఇంట్లో దీపధూప నైవేద్యాలతో పూజ చేసుకున్న తర్వాత కలబంద మొక్క అంటే వేళ్లతో సహా మొక్కని ఇంటికి తెచ్చుకున్న తర్వాత మీరేంటంటే కలబంద మొక్కని ఏంటంటే శుభ్రం చేయండి. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఇలా క్లీన్ చేసిన తర్వాత ఆ కలబంద మొక్కని ఏంటంటే మీరు కుంకుమ అంటే మొత్తం పసుపు రాసేసి కుంకుమతో బొట్టు పెట్టండి. ఇంకా ఆ తర్వాత ఏంటంటే ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం చేయండి. ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకొని ముందుగా అందులో 1 స్పూన్ అన్ని ఆవాలు పోయండి, అచ్చం ఆవాలు. ఆ తర్వాత 1 స్పూన్ కుంకుమ, 1 స్పూన్ పసుపు, 1 నిమ్మకాయ, చిన్న కలబంద మొక్క ఇక్కడ చూయించే విధంగా ఇలా పెట్టేసిన తర్వాత ఏంటంటే కనుక దాన్ని ఒక మూట కట్టండి. అన్నీ కూడా వస్త్రంలో పెట్టాం కాబట్టి మూట కట్టి మనం ఆ మూటను ఏంటంటే కనుక మన ఇంటి సింహద్వారానికి కట్టొచ్చు. అలా కట్టడం వల్ల ఇంకా మంచి ఫలితం వస్తుందండి. ఈ నిమ్మకాయ ఏంటంటే మీరు పచ్చిది పెట్టండి, మరి పండింది పెట్టకండి. ఎందుకంటే తొందరగా కుళ్ళిపోతుంది కాబట్టి పండింది పెట్టకండి, పచ్చిది పెట్టేసి ఇవన్నీ కూడా వస్తువులు చూడండి మన ఇంట్లోనే ఉంటాయి. కలబంద మొక్క మనకు లభిస్తూనే ఉంటుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక ఈ కుంకుమ పసుపుతో పాటు ఆవాలు కూడా మనకు దొరుకుతూనే ఉంటాయి, మన ఇంట్లోనే ఉంటాయి. మనం పెద్దగా ఏంటంటే కనుక ధనాన్ని కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు కదా. అందుకే ఈ విధంగా తీసేసుకొని ఇంకా పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా అండి వీళ్ళు మీకు అనుకూలించడం, ఇంటి వాతావరణం సరిగ్గా ఉండటం, ఇంట్లోకి ఏంటంటే కనుక దైవశక్తి అంటే ప్రవేశించటం, మీ ఇంటి పరంగా మీకు ఏంటంటే బాగా కలిసి వచ్చి ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా చేయటానికి ఈ పరిహారం అనేది ఉపయోగపడుతుంది. ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి దీన్ని ఎవరైతే చేసుకుంటారో అలాంటి వాళ్ళ యొక్క జీవితం అనేది పూర్తిగా మారిపోతుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందన్నమాట. అందుకే ఈ యొక్క పౌర్ణమి రోజున మర్చిపోకుండా చేసుకోండి. ఇలా చేసేసిన తర్వాత ఏంటంటే అప్పుడప్పుడు మూటకండి దీపం ధూపం చూయిస్తూ ఉండాలి, లేదంటే ధూపమైనా సరే వేస్తూ ఉండాలి. కలబంద మొక్కను ఏంటంటే ఇలా పెట్టేసి ఇంటి సింహద్వారం దగ్గర ఒక మేకు కొట్టి అక్కడ కట్టేయండి. ఇంకా మీ ఇంటి పరంగా మీకుండే ఇబ్బందులన్నీ పోవటంతో పాటు మీ ఇంటికి మంచి జరగటంతో పాటు మీ ఇల్లు తులతూగుతూ ఉంటుంది. ఇంట్లోకి దైవశక్తి అనేది రావటం అనేది ప్రారంభమవుతుంది. ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. ఎందుకు ఇది కట్టాలంటే కనుక మన ఇంటిపైనండి మంచి అంటే చెప్పాలంటే
ఏంటంటే గనక మంచి కంటే కూడా చెడు ఎక్కువగా ఉంటుంది. మనం ఎదుగుతుంటే కొంతమంది చూసి ఓర్వలేరు. మన ఎదుగుదలను ఆపాలని చూస్తూ ఉంటారు. మనం ఏంటంటే గనక ఎదగలేకపోతూ ఉంటాం. లైఫ్‌లో ఎన్నో అనుభవిస్తూ ఉంటాము. చాలా వరకు కూడా నష్టాలు, కష్టాలు పడుతూ ఉంటాం. అయినప్పటికీ కూడా మన లైఫ్ అనేది సరిగ్గా ఉండక మనం బాధపడతాం కదా! అలాంటి వాళ్ళు ఈ కలబంద మొక్కతో పరిహారం చేసుకుంటే ఆ ముగ్గురమ్మలు కూడా ఏంటంటే గనక మీ కష్టాన్ని, బాధని తీసేసి మీకు అద్భుతమైన ఫలితాన్ని తెచ్చిపెట్టి మీ జీవితాన్ని మారుస్తాయన్నమాట. అంటే మారుస్తారు ఆ ముగ్గురమ్మలే. అంటే సరస్వతీదేవి, పార్వతీదేవి, లక్ష్మీదేవి ముగ్గురమ్మల రూపమే కలబంద మొక్కగా పరిగణించబడుతుంది. కలబంద మొక్క ధనాన్ని ఆకర్షిస్తుంది, రుణబాధను తీసేస్తుంది. ఇంటి పరంగా మనకు బాగా కలిసొచ్చి ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా చేయటానికి కలబంద మొక్క అనేది ఉపయోగపడుతుందని పురాణ గ్రంథాల్లో చెప్పడం జరుగుతుంది. కాబట్టి కలబంద మొక్క పరిహారం అనేది తప్పకుండా మర్చిపోకుండా గుర్తు పెట్టుకొని ఎవరైతే ఆచరిస్తారో అలాంటి వాళ్ళ జీవితం అనేది ఖచ్చితంగా మారిపోయి వారికి మంచి జరుగుతుంది. మంచి ఫలితాలు కూడా వస్తాయని పురాణ గ్రంథాల్లో చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా గుర్తు పెట్టుకోండి. కలబంద మొక్క పరిహారం అయితే మర్చిపోకుండా చేసుకోండి. అంటే మీరు అనొచ్చు ప్రతి పౌర్ణమి కూడా చేయాలండి అంటే గనక పౌర్ణమి నెలలో మనకు ఒక్కసారి వస్తుంది. అలానే కాకుండా తిదివార నక్షత్రాలు ఏవైనా నెలలో ఒకసారి వస్తూ ఉంటాయి. అవి ఏంటంటే గనక పవర్ని కలిగి ఉంటాయి. కాబట్టి ఆ రోజు చేసుకుంటే మంచి జరుగుతుంది. తొందరగా ఇంటి పరంగా ఏదైనా సరే గందరగోళమైన వాతావరణం పరిస్థితులు సరిగ్గా లేకపోవటం అంటే మీకు అంటే అనుకూలంగా ఉండకపోవటం ఇలాంటివన్నీ కూడా ఉంటూ ఉంటాయి కదండి. వాటన్నిటి నుంచి కూడా మీరు బయటపడాలంటే ఖచ్చితంగా ఈ కలబంద మొక్క పరిహారం అయితే చేసేసుకోండి. ఇంకా చేసి ఏంటంటే కనుక చక్కగా రిజల్ట్ అనేది పొందండి. తప్పకుండా మీరే మీ కళ్ళతో మార్పుని చూస్తారు, షాక్ అయిపోతారు. అసలు ఏంటంటే కనుక అంతలా ఫలితం వస్తుందా అని ఆశ్చర్యానికి గురవుతారని చెప్పొచ్చు. అంత శక్తివంతమైన పరిహారం అండి. ఎంత నమ్మకంతో చేసుకుంటే అంత మంచి ఫలితం వస్తుంది. మనం ఏంటంటే కనుక ఏదో చేసామని అనుకున్నాం అనుకోండి, అలా ఏంటంటే పెద్దగా ఫలితాలు అయితే రావు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక తర్వాత ఏంటంటే పౌర్ణమి రోజు నల్లటి వస్త్రాలు ధరించకూడదు, దూర ప్రయాణాలు చేయకూడదు. అలానే కాకుండా ఈరోజు నాన్ వెజ్ని తినకూడదు. ఇంట్లో అంటే గోర్లు కత్తిరించడం, జుట్టు కత్తిరించుకోవటం, ఏడవటం, స్త్రీలు శాపనార్థాలు పెట్టడం, పిల్లల్ని కొట్టడం, మూగజీవాలను హింసించడం ఇదంతా కూడా చేయకూడదు. అలా చేస్తే మన జీవితంలో మనం కోరి అంటే దుఃఖాన్ని, దరిద్రాన్ని తెచ్చుకున్న వారం అవుతాం. కాబట్టి వాటిని అవాయిడ్ చేయండి, వాటికి దూరంగా ఉండండి. అలానే కాకుండా ఏంటంటే వీలున్నంత వరకు కూడా చక్కగా నిష్ట నియమాలతో దైవారాధన చేసుకోండి. అలానే కాకుండా ఇంట్లో 2 పూటల దీపారాధన చేసుకోవటం, దైవాన్ని పూజించడం ఇదంతా కూడా చేస్తే మీకు మంచి ఫలితం అయితే వస్తుందన్నమాట. ఇక అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం కూడా చేసుకోండి. ఇది కూడా ఏంటంటే కనుక ఇంటి పరంగా చేసుకునేదండి. మన ఇల్లు కొన్ని భరిస్తుంది, కొన్ని భరించదు. కొన్ని భరించినప్పుడు బాధలను ఇస్తే, కొన్ని భరించినప్పుడు ఏంటంటే కనుక అద్భుతాలను అంటే ఇస్తుందన్నమాట. కాబట్టి మన ఇల్లు ఎప్పుడు కూడా తొలతూగుతూ ఉండాలి. మనకి ఎలాంటి ఇబ్బంది అనేది ఉండకూడదు. మనకు చక్కటి ఫలితం అనేది రావాలని కోరుకుంటారు కదా, అలాంటి వాళ్ళు ఇలా చేయండి. ఇలా చేయటం వల్ల మంచి ఫలితం వస్తుంది. మీ జీవితం మారిపోతుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. మీ ఇల్లు మీకు అనుకూలిస్తుంది. ఇంటి వాతావరణం కూడా సరిగ్గా ఉంటుంది. ఇంటిపైన ఎలాంటి ప్రయోగాలు జరిగినా వెంటనే తిప్పికొట్టడానికి, ఇంటి పరంగా ఎలాంటి ఇబ్బంది ఉన్నా వెంటనే పోగొట్టడానికి ఈ నిమ్మకాయ పరిహారం అనేది ఉపయోగపడుతుంది. మనం ఏంటంటే నిమ్మకాయనే కదా, నిమ్మకాయ వల్ల ఏం జరుగుతుంది, నిమ్మకాయ వల్ల ఏం ఫలితం వస్తుంది అనుకుంటూ ఉంటాం. కానీ నిమ్మకాయ వల్ల చాలా అద్భుతమైన ఫలితం అనేది వస్తుందండి. అద్భుతమైన రిజల్ట్ని చూడాలంటే మీరు ఇక్కడ చూపించే విధంగా ఈ నిమ్మకాయ పరిహారం చేయండి. దీనివల్ల మీకు మంచి జరుగుతుంది, కానీ చెడైతే జరగదు. ఒక తమలపాకును తీసుకొని దానిపైన ఏంటంటే కనుక ఒక స్పూన్ అంతా రాళ్ళ ఉప్పు పోయండి. ఇది ఇంటి బయట కానీ ఇంటి లోపల కానీ ఎక్కడైనా సరే చేయొచ్చండి. ఇక్కడే చేయాలి, ఇలాగే చేయాలని రూల్ అయితే లేదు. కానీ ఎక్కడ చేసినా కానీ ఫలితం అయితే వస్తుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పడం జరుగుతుందన్నమాట. తిదివార నక్షత్రాల్లో చాలా మంది కూడా ఇలాంటి పరిహారాలు చేసేసుకొని ఫలితాలను పొందారని మనకు పురాణ గ్రంథంలో పేర్కొనడం జరిగింది. కాబట్టి మీ ఇంటి పరంగా మీకు బాగుండాలన్నా, ఇల్లు అనుకూలించేలాగా ఉండాలన్నా సరే ఖచ్చితంగా పరిహారం చేయండి. అయితే ఇక్కడ ఏంటంటే తమలపాకు పైన మీరు ఒక స్పూన్ అంతా కల్లుప్పు పోసేసి ఒక నిమ్మకాయని తీసుకొని ఇక్కడ చూయించే విధంగా 4 భాగాలుగా కట్ చేసి అందులో ఏంటంటే కనుక పసుపు కుంకుమ చల్లి ఆ తర్వాత ఈ యొక్క మీరు అంటే తమలపాకు తీసుకొని ఉప్పుని పోసారు కదా, ఆ యొక్క ప్రదేశంలో ఈ యొక్క నిమ్మకాయని పెట్టేసి రాత్రంతా వదిలేయండి. అలా వదిలేసిన తర్వాత మరుసటి రోజు ఏంటంటే కనుక తీసి పడేయండి. ఎందుకంటే పౌర్ణమి తిథి ముగిస్తుంది కాబట్టి ఇంకా తెల్లారిన తర్వాత కావచ్చు, లేదంటే అదే రోజు సాయంత్రం కావచ్చు, ఉదయం పెట్టుకుంటే తీసేసి పడేయొచ్చు అనమాట. ఒకవేళ లేదు తీయమనుకుంటే రాత్రంతా ఉంచండి. ఎలా ఉంచినా కానీ అంతే ఫలితం వస్తుందండి. ఎలా చేసుకున్నా కానీ ఫలితం వస్తుంది. వెంటే తీసేసిన అంతే ఫలితం వస్తుంది. అలానే కాకుండా ముఖ్యంగా చెప్పాలంటే కనుక మనము కొంచెం ఆగి అంటే తీసేసిన అంతే ఫలితం వస్తుందన్నమాట. అంటే తెల్లారిన తర్వాత తీసేసిన అంతే ఫలితం వస్తుంది. కాబట్టి మీరేంటంటే కనుక చక్కగా ఆలోచించుకొని మీరు ఈ పరిహారం అనేది చేయండి. తప్పకుండా ఫలితం అనేది మీ వెంటే ఉంటుంది. మీకేంటంటే కనుక అద్భుతమైన ఫలితాలు కూడా వస్తాయని శాస్త్రాల్లో చెప్పడం జరుగుతుందన్నమాట. నమ్మకంతో చేసుకోవాలి. నమ్మకంతో చేస్తే ఏంటంటే కనుక ఇల్లు అనుకూలించడం, ఇంటి వాతావరణం సరిగ్గా ఉండటం, ఇంట్లో చీటికి మాటికి గొడవలు ఇలాంటివి జరగకుండా ఉండటం, ఇంట్లో ఏంటంటే కనుక నువ్వెంత నేనెంత అని కొట్టుకోవడం, తిట్టుకోవడం ఇదంతా కూడా మనం చూస్తూ ఉంటాం కదా సర్వసాధారణంగా. అలాంటివి జరగకుండా ఉండాలంటే ఈ పరిహారం అనేది చేయాలని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పడం జరుగుతుందన్నమాట. పురాణ గ్రంథాల ప్రకారం ఏంటంటే ఈ పరిహారం అతీత శక్తివంతమైనది. దీన్ని చాలామంది కూడా చేస్తారు. కలబంద మొక్కే కదా అనుకుంటాం, కానీ కలబంద మొక్క వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని కూడా మనకు శాస్త్రంలో వివరంగా చెప్పబడుతుంది.